అయినైనా శ్రీదేవి మామిడికాయ పచ్చడి 3 అంటు మామిడికాయలు పెద్దవి చెక్కు తీసి ముక్కలు చేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. అందులోనే పసుపు, కారం, సాల్ట్ వేసి కలుపుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వీటిని మరి పేస్ట్లా కాకుండా కొంచెం ముక్కలుగా మిక్సీ వేసుకోవాలి. ఆవాలు, మెంతులు ఫ్రై చేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చడి కోసం పోపు రెడీ చేసుకోవాలి. ఇలా బరగ్గా ముక్కలు మరీ పేస్ట్ అవ్వకుండా చూసుకోవాలి. మిక్సీకి వేసినప్పుడు పోపులో ఆవాలు, మినపప్పు, పచ్చెనపప్పు, ఇంగువ, ఎండుమిర్చి, జీలకర్ర ఇవన్నీ వేసి కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఆవాల పొడిని చట్నీలో వేసి బాగా కలుపుకొని తిరగమాత కూడా ఇందులో వేసి తిరగమాత చల్లారిన తర్వాత ఇందులో వేసి కలుపుకోవాలి. ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే నిలవ ఉంటుంది. కాయ పచ్చడి రైస్